హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? సో లాస్ట్ వీడియో చూసారు కదా, అట్లాంటిక్ సిటీలో మనం నైట్ అయితే ఈ హోటల్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఈ వీడియో. సో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఏముందా అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చి చూసాను. ఇక్కడ పెద్దగా ఆప్షన్స్ అయితే ఏం లేదు, ఈవెన్ ఫ్రూట్ కూడా లేదు. ఓన్లీ బ్లాక్ టీ అండ్ కాఫీ అండ్ హాట్ వాటర్ ఇలా అయితే ఉన్నాయి. దెన్ మా రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయాము. సో నేను అదే జస్ట్ చూస్తున్నాను ఇక్కడ వెదర్ ఎలా ఉంది అని చెప్పేసి. నైట్ చూడలేము కదా, వెదర్ అయితే చాలా బాగుంది. లైక్ సన్నీగానే ఉందన్నమాట. కంపేర్ టు మనం లాస్ట్ తిరిగిన న్యూయార్క్, అట్లాంటిక్ సిటీ అండ్ అవన్నిటితో చూసుకుంటే ఈ వెదర్ అయితే చాలా బాగుంది. సో ఇదన్నమాట మా హోటల్. చెక్అవుట్ అయితే చేసేసాము. దెన్ ఇక్కడ నుంచి మనం చెప్పాను కదా నెక్స్ట్ డెస్టినేషన్ అని చెప్పేసి, అదేంటంటే వాషింగ్టన్ డీసీ మనం వచ్చింది. సో వాషింగ్టన్ డీసీలో ఉన్నాము. ఇక్కడికైతే చూడ్డానికైతే వెళ్తున్నాము. మీన్ వైల్ బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు కదా, సో ఆలోచిస్తున్నాను అనమాట. లైక్ డైరెక్ట్గా లంచ్ చేసేద్దామా, అయిపోతుంది కదా అని చెప్పేసి. ఈ గ్యాప్లో మా ఫ్రెండ్కి ఫుట్వేర్ కావాల్సి వచ్చింది. సో అందుకని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము. కాస్కో దగ్గరలోనే ఉంది. అండ్ వాటర్ అండ్ ఫుట్వేర్ ప్లస్ ఏమైనా తీసుకుందాము కొంచెం లైక్ ఫ్రూట్స్ అట్లా అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసాము. దెన్ తర్వాత మెక్డీకి వచ్చాము బ్రేక్ఫాస్ట్ చేద్దాము అని చెప్పేసి. మా వాళ్ళకైతే ఇక్కడ అంత గ్రేట్గా అనిపించలేదు. దెన్ మద్రాస్ కిచెన్కి వచ్చాము. సో ఇక్కడ ఏంటంటే ఆప్షన్ ఉంది, ఇంకా లంచే చేసేద్దాం డైరెక్ట్గా అనుకున్నాం, కానీ ఇది కంప్లీట్ వెజిటేరియన్ అనమాట ఈ రెస్టారెంట్. సో మా వాళ్ళకి ఇది కూడా నచ్చలేదు. లైక్ వాళ్ళు నాన్ వెజ్ అయితే చాలా ఇష్టం, నేను ఒక్కదాన్ని వెజిటేరియన్. సో ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాము. అండ్ ఇది అనమాట, చాలా టైం తీసుకున్న రెస్టారెంట్. ఫుడ్ అయితే బాగుంది, బట్ ఎంత టైం తీసుకున్నారంటే లిటరలీ 4 అవర్స్ అయితే తీసుకున్నారు. 3 to 4 అవర్స్ జస్ట్ వెయిటింగ్ అనమాట. అలా ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే నాన్ వెజ్ ఆప్షన్ ఉందని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. అదొక్క పాయింట్ తప్పితే ఇంకేం లేదు. ఫుడ్ కూడా అంతా ఓకే ఓకే, మరీ ఎక్స్ట్రాడినరీ అని అయితే చెప్పాను. అండ్ క్వాంటిటీ కూడా చాలా తక్కువగానే ఇచ్చారు. బట్ ఎనీవేస్ ఇంకా ఇక్కడ ఆల్మోస్ట్ మేము 3 to 4 అవర్స్ వెయిట్ చేసాము. ఇప్పుడు బయటకు వెళ్తే ఇంకా టైం వేస్ట్ అవుతుంది కదా అని చెప్పేసి ఇక్కడే ఉన్నామన్నమాట. సో ఇది హోటల్ అంబియన్స్ అయితే ఇలా ఉంది, ఐ మీన్ రెస్టారెంట్ అంబియన్స్ అయితే ఇలా ఉంది. మద్రాస్ రెస్టారెంట్ ఇది. సో ఇలా అనమాట. చాలాసేపు వెయిట్ చేస్తే మేము 5 మెంబర్స్ కాబట్టి మాకు ఈ టేబుల్ అయితే దొరికింది. నేనైతే ఇంకా బ్రేక్ఫాస్టే చేద్దాం అనిపించింది, ఇంకా బిర్యానీ అవన్నీ ఎందుకులే అనిపించింది. అందుకే దోశ ఆర్డర్ పెట్టుకున్నాను. సో మా ఫ్రెండ్ కూడా ఇంకా తను కూడా దోశనే తీసుకున్నారు. సో మా బిల్ అయితే 115, ఆల్మోస్ట్ 120 అనుకోండి. ఆల్మోస్ట్ అంత అయిందనమాట. నేను మా ఫ్రెండ్స్ అయితే దోశ తిన్నాము. ఇంకా బాయ్స్ అయితే లైక్ నాన్ వెజ్ అయితే తీసుకున్నారు. దెన్ ఇక్కడ నుంచి మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది వాషింగ్టన్ డీసీ డౌన్ టౌన్కి దగ్గరలో ఉన్నాము. సో ఈ బిల్డింగ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఈ రోడ్స్, వెదర్ అంతా చాలా బాగుంది ఇక్కడ. మిగతా అన్నిటిలో కంపారిజన్ చేస్తే ఇది చాలా బాగా అనిపించింది అనమాట. లైక్ ఫొటోస్ అన్ని, వీడియోస్ కూడా చాలా బాగా వచ్చాయి. వాషింగ్టన్ డీసీ ఇది అనమాట. ఇలా ఉంది, చూస్తూ ఉన్నామన్నీ వన్ బై వన్. సో ఇక్కడ అన్ని చిన్న చిన్న షాప్స్ చాలా క్యూట్గా, నీట్గా చాలా బాగా అనిపించాయి. అండ్ ఈ మధ్యలో పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఈ ఆర్కిటెక్చర్ అన్నీ ఓల్డ్ కాబట్టి చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి చిన్న బ్రిడ్జ్ అనమాట. సో ఇక్కడ జూ పార్క్ కూడా ఉంది. దీంట్లోకి వెళ్దాం అనుకున్నా కానీ మాకైతే అంత టైం సరిపోలేదు. అండ్ ఇదన్నమాట వాషింగ్టన్ డీసీ అందాలు ఇవన్నీ. ఇలానే వెళ్తూ ఉన్నాం. ఈ బిల్డింగ్ చూసారా, అసలు ఎంత బాగుంది కదా. లైక్ కార్నర్లో ఉంది, బట్ చాలా బాగా అనిపించింది చూడ్డానికి. అండ్ ఇది కూడా చాలా బాగుంది కదా. సో చూడండి, ఇలా అయితే వాషింగ్టన్ డీసీలో మా డే అయితే స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఆ రెస్టారెంట్ 2:30కి అట్లా అయిపోయింది. ఇది ఒక టర్నల్ వచ్చింది. అండ్ ఇది కూడా చాలా క్యూట్గా చిన్నగా ఉంది, బట్ బాగుంది లోపల లైట్స్ అవన్నీ. న్యూయార్క్లో అయితే టర్నల్స్ బాగా ఎక్స్పీరియన్స్ చేసాము. దాని తర్వాత డీసీలో ఇదే మా ఫస్ట్ స్మాల్ అండ్ క్యూట్ టర్నల్. ఇక్కడైతే రోడ్ క్రాస్ చేస్తున్నారు, అందుకే ఆగాము.
సో, ఇలా ఉన్నాయన్నమాట బిల్డింగ్స్. ఇవన్నీ అప్పటి బిల్డింగ్స్. ఎంత అందంగా, ఎంత బాగున్నాయి కదా అనిపించిందనమాట. ఇప్పటి వాళ్ళు కూడా ఇలా కట్టరేమో. అప్పట్లోనే అంత మంచి డిజైన్స్, అంత మంచి ఆర్కిటెక్చర్స్ ఇట్లా అన్నీ ఉన్నాయి అనిపిస్తది. అప్పుడప్పుడు ఇలాంటి ఓల్డ్ బిల్డింగ్స్ చూసినప్పుడు. అండ్ ఇక్కడైతే చాలా అంటే చాలా అనిపించింది. మనమైతే మెయిన్ ఈ వాషింగ్టన్ డీసీలో క్యాపిటల్ బిల్డింగ్ అండ్ అబ్రహాం లింకన్ ఇట్లా అన్నీ చూడ్డానికి వెళ్తున్నాం. అండ్ అనుకోకుండా ఒక కోయిన్సిడెంట్ ఏంటంటే లాస్ట్ టైం మేము డీసీకి మా ఫ్రెండ్స్‌తో వచ్చాము. సో, సేమ్ పార్కింగ్ ప్లేస్‌లోనే మేము మళ్ళీ కార్ అయితే పార్క్ చేశాము. సో, ఇది కూడా ఒక చిన్న మెమరీ మాకు. ఎందుకంటే ఇది క్యాపిటల్ బిల్డింగ్‌కి అండ్ వైట్ వైట్ హౌస్‌కి దగ్గరలో ఉంటుంది. సో, ఈ పార్కింగ్ ప్లేస్ ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్సే అనమాట. స్ట్రెయిట్‌గా వెళ్ళి రైట్ తీసుకుంటే మనకి వైట్ హౌస్ అయితే కనిపిస్తుంది. సో, లుక్ ఎట్ దట్ వైట్ హౌస్ అనమాట. అది మనకు బ్యాక్ సైడ్ కనిపించేది. సో, మీకోసం నేను జూమ్ చేసి చూపించాను. సో, చూస్తున్నారు కదా! ఇదే అనమాట వైట్ హౌస్. మనమైతే ఇక్కడ దగ్గరలోనే ఉన్నాము. మన పార్కింగ్ ప్లేస్ అయితే ఇక్కడ ఉందనమాట. సో, ఇక్కడ నుంచి వాక్ చేసుకుంటూ లోపటికైతే వెళ్దాము. ఇక్కడైతే కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాము. చాలా అనిపించాయి. అండ్ ఇక్కడ మీడియా వాళ్ళు కూడా ఉన్నారు. ఐ మీన్ మన మీడియా వాళ్ళు కాదు. ఐ మీన్ ఇక్కడ మీడియా వాళ్ళైతే ఉన్నారు. అక్కడ కూడా వాళ్ళేదో న్యూస్ అయితే చెప్తున్నారు. ఐ మీన్ రికార్డ్ చేస్తున్నారు. సో, నాలాగే కొంతమంది మన ఇండియన్స్ కూడా చూస్తున్నారనమాట వాళ్ళని. సో, అదనమాట వైట్ హౌస్ దగ్గరకైతే వచ్చేసాము. ఇక్కడైతే చాలా అనిపించింది చూడ్డానికి. ఇది మా సెకండ్ టైం అనమాట వైట్ హౌస్ చూడటము. ఐ మీన్ వాషింగ్టన్ డీసీకి రావడం. సో, ఇక్కడైతే న్యూస్ రీడింగ్ అయితే అయితుంది. అండ్ వీడియో అయితే వాళ్ళు తీసుకుంటున్నారు. దెన్ మేమైతే వాక్ చేసుకుంటూ లోపటికైతే వచ్చేసాము. అండ్ లుక్ ఎట్ దట్ వైట్ హౌస్ అనమాట. ఇది వైట్ హౌస్. బాగుంది. అండ్ ఇక్కడ కొన్ని అయితే అయితున్నాయి. అవన్నీ నేను ఆడియో పెడతాను చూడండి సౌండ్స్. ఇదే అనమాట వాషింగ్టన్ డీసీ వైట్ హౌస్. సో, ఇక్కడైతే ఇలా అయితే సౌండ్స్ పెట్టి ఐ మీన్ సాంగ్స్ అయితే పెట్టి ప్లే చేస్తున్నారు. ఎవరి ఇష్టం వాళ్ళలాగానే ఉంది. అండ్ ఇక్కడ కొంతమంది డ్రమ్స్ ప్లే చేస్తున్నారు. అండ్ స్నాక్స్ అయితే సేల్ చేస్తున్నారు. ఇట్లా అన్నీ చాలా అనిపించింది. అండ్ ఫొటోస్ తీసుకునే వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇట్లా అనమాట. సో, చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఇక్కడ కొంచెం హ్యూమిడిటీ లాగా కూడా ఉంది కొంచెం చూడ్డానికి. అందుకే అందరూ ఇట్లా అయితే చిల్ అయితే అయితున్నారు. మేము వాషింగ్టన్ డీసీ వైట్ హౌస్ నుంచి ఇంకా కొంచెం లోపలికి వెళ్దాము అని చెప్పేసి మళ్ళీ మేము ఇటు నుంచి స్టార్ట్ అయితే అయ్యాము. దెన్ వాక్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. అండ్ క్యాపిటల్ బిల్డింగ్ చాలా చిన్నగా అనిపించింది ఫస్ట్ టైం చూసినప్పుడు. అండ్ సేమ్ ఫీలింగ్ మా ఫ్రెండ్స్‌కి కూడా అనిపించింది అనమాట. సో, వైట్ హౌస్ కంటే పక్కన బిల్డింగ్స్ చాలా అనిపించాయి కదా! ఇది చాలా చిన్నగా ఉంది అని అన్నారు. సేమ్ నాకు కూడా అలా అనిపించింది. మీకు కూడా ఎవరైనా ఫస్ట్ టైం వైట్ హౌస్ చూసినప్పుడు అట్లా అనిపిస్తే కమెంట్ చేయండి. సో, జస్ట్ ఫీలింగ్ అదనమాట. సో, నేను ఫొటోస్‌లో, వీడియోస్‌లో చూసినప్పుడు చాలా పెద్దగా అనిపించింది. బట్ వన్స్ ఇక్కడికి దగ్గరకొచ్చి చూస్తే అది చాలా చిన్నగా అండ్ మిగతా బిల్డింగ్స్ చాలా పెద్దగా అనిపించాయి కంపారిటివ్‌లీ. బట్ అది కూడా బాగుంది. క్యూట్‌గా చిన్నగా. అండ్ ఈ పక్కన బిల్డింగ్స్ అయితే దానికన్నా హైట్‌లో ఉన్నాయి. అండ్ ఇవన్నమాట ఇక్కడ బిల్డింగ్స్ అండ్ ఈ ఆర్కిటెక్చర్స్ ఇలా అయితే ఉన్నాయి. అండ్ మనకి వైట్ హౌస్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇటు నుంచి కూడా వెళ్తారు. సో, ఇక్కడైతే ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంది. అండ్ మనల్ని ఎవరిని అట్లా అయితే అలో చెయ్యరు. అండ్ దీని పక్కన నుంచి అయితే చిన్న పార్క్ అయితే ఉంటుంది. అండ్ ఇదే అనమాట. ఈ బస్ కనిపించింది కదా! టీ అరౌండ్ టౌన్ అని చెప్పేసి. సో, ఆ బస్‌లో మనం టికెట్ బుక్ చేసుకుంటే మొత్తం వాషింగ్టన్ డీసీ మొత్తం తిప్పి చూపిస్తారు. ఆ బస్ నుంచే వ్యూ.
చాలా బాగుంటుంది. బట్ మేము ఆల్మోస్ట్ రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 3:30, 4 అయింది. ఈ టైంలో పాస్ తీసుకొని కూడా వేస్టే అని చెప్పేసి జస్ట్ మేమైతే వాక్ చేసుకుంటూనే అన్నీ వన్ బై వన్ అయితే ఎక్స్‌ప్లోర్ అయితే చేస్తూ ఉన్నామనమాట. ఇవన్నీ వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ బిల్డింగ్స్ అండ్ వైట్ హౌస్‌కి దగ్గరలో ఉన్న బిల్డింగ్స్ ఇవన్నీ. సో, ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం ఆ ప్లేస్‌కైతే వెళ్తున్నాం. లాస్ట్ టైమ్ ఇక్కడ మేము ఫౌంటైన్ దగ్గర కొన్ని ఫోటోస్ తీసుకున్నాము. సో, అదే మా ఫ్రెండ్స్‌కైతే చెప్తున్నాము. ఇక్కడ చాలామంది ఇండియన్స్ అయితే కనిపించారు. సో, చూసారు కదా! మన వాళ్ళే శారీ కట్టుకొని వెళ్తున్నారు ఒక ఆంటీ. సో, ఇదనమాట. ఎవరైనా ఇండియా నుంచి పేరెంట్స్ వస్తే వాళ్ళకి ఇవన్నీ దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్నీ చూపిస్తారు కదా! సో, మేము కూడా అలాగే మా ఫ్రెండ్‌కి ఇక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ ఆల్మోస్ట్ మాక్సిమం కవర్ చేసాము ఈ 1 వీక్‌లో. సో, ఇక్కడ కూడా ఒకటైతే అవుతూ ఉంది. మళ్ళీ కాపీరైట్ వస్తుందా అని చెప్పేసి నేను సౌండ్స్ అయితే ప్లే చేయట్లేదు. అండ్ ఇక్కడ ఈ అబ్బాయి అయితే చాలా బాగా గిటార్ అయితే ప్లే చేశాడు. ఇదైతే సౌండ్ పెడతాను వినండి. సో, బ్యాక్‌గ్రౌండ్ నుంచి వేరే నాయిస్ అయితే వస్తుంది. అండ్ అది అనమాట క్యాపిటల్ బిల్డింగ్ వైట్ కలర్‌ది చిన్నది కనిపించింది కదా! సో, ఇక్కడ స్కేటింగ్ కూడా చేస్తున్నారు. బైక్స్ అండ్ కార్లు ఇట్లా సైకిల్స్ తోటి. సో, అదైతే అందరూ చూస్తున్నారనమాట. సో, అందుకే నేను కూడా క్యాప్చర్ చేశాను. అండ్ లాస్ట్ టైం మా ఫ్రెండ్స్‌తో వచ్చినప్పుడు ఈ స్మూతీస్ అయితే మేము తీసుకున్నాము ఇదే ప్లేస్‌లో. సో, అది కూడా గుర్తొచ్చింది. సో, ఇప్పుడు ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. 5, 6 అయితుంది టైమ్. అండ్ ఇంకా మేము వాక్ చేస్తున్నాము. ఇక్కడ అయితే జీసస్ గురించి చెప్తున్నారు. అండ్ ఈ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది కదా! సో, అందుకే క్యాప్చర్ చేశాను. మనం ఆ బిల్డింగ్ దగ్గరకైతే వెళ్ళాలి. అది క్యాపిటల్ బిల్డింగ్ అనమాట. సో, ఇంకా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము. సో, సన్‌సెట్ అవ్వడానికి దగ్గరలో ఉందనమాట. అందుకే అంత బాగా కనిపిస్తుంది మీకు రిఫ్లెక్షన్. అండ్ ఈ బిల్డింగ్ కూడా చాలా బాగుంది. మేము దగ్గరికైతే వెళ్ళలేదు. అప్పటికే మా వాళ్ళైతే టైర్డ్ అయిపోయారు. ఇంకా అబ్రహాం లింకన్ దగ్గరికి వెళ్దామంటే ఇంకా చాలా అని చెప్పేసి అన్నారు. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అది కూడా కవర్ చేసాము. బట్ వాళ్ళని ఈ ప్లేస్‌కి కూడా ఇంకా వెళ్దాం వెళ్దాం అని చెప్పి ఇక్కడికైతే రావడం జరిగింది క్యాపిటల్ బిల్డింగ్ దగ్గరికి. అండ్ ఇక్కడ కూడా అప్పుడు ఎలక్షన్స్‌కి దగ్గరలో ఉన్నాయి కాబట్టి సో, అదే అనమాట అవుతూ ఉన్నాయన్నమాట. ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళ గురించి స్పీచెస్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇలా ఉందన్నమాట వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ బిల్డింగ్ దగ్గరకైతే వచ్చేసాము. ఇదే క్యాపిటల్ బిల్డింగ్. లాస్ట్ టైం అయితే మేము లోపలికెళ్ళి అదంతా ఎక్స్‌ప్లోర్ చేసాము. మా ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేసరికి టయర్డ్ అయిపోయారు. అందుకే ఇక్కడ నుంచే చూపిస్తున్నాము. క్యాపిటల్ బిల్డింగ్ అపోజిట్‌లో ఇదైతే ఉంది. అండ్ అక్కడ నుంచి ఇక్కడి వరకు అయితే నడుచుకుంటూ వచ్చామనిపించింది. అండ్ ఇక్కడైతే నాకు ఒక మొబైల్ అయితే దొరికింది ఐఫోన్. మన ఇండియన్స్‌దే. పాపం తను ఫొటోస్ తీసుకుంటూ మర్చిపోయి వెళ్ళిపోయాడు. దెన్ తర్వాత కాల్ చేస్తే లిఫ్ట్ చేసి నేను రిటర్న్ అయితే ఇచ్చేసాను. సో, తను చాలా అప్రిషియేట్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి. అండ్ తనేమో మన ఇండియన్, ఫోన్ పోయిన అతను. తన ఫ్రెండ్ ఏమో జపనీస్ అనమాట. సో, వాళ్ళిద్దరూ కూడా యూఎస్ జస్ట్ విజిటింగ్ కోసమని వచ్చారంట. నా టికెట్స్, నా ఇన్ఫర్మేషన్ నాకు మొత్తం దాంట్లోనే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం అని చెప్పేసి అన్నారు. సో, ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ ఎవరైనా అంతే కదా! ఏదైనా మిస్ చేసుకుంటే అది కూడా మొబైల్‌లోనే ఈ ఈ ప్రపంచంలో చాలా ఇన్ఫర్మేషన్ మనకు సంబంధించిందంతా ఉంటుంది. సో, అది వేరే కంట్రీకి వచ్చినప్పుడు ఆ మొబైల్ పోతే ఎలా ఉంటుంది? ఆల్మోస్ట్ తనైతే చాలా ఫీల్ అయ్యాడు. బట్ నేనైతే వెయిట్ చేసి మేము అతని మొబైల్ అతనికైతే ఇచ్చేసాము. రిటర్న్‌లో మేము మార్నింగ్ అనుకున్నాం కదా! కేఎఫ్‌సీకి వెళ్ళాలి, మెక్‌డీకి వెళ్ళాలి అని చెప్పేసి. బ్రేక్‌ఫాస్ట్ అయితే అక్కడ మా వాళ్ళకి నచ్చలేదు. బట్ మా గ్రూప్‌లో ఒక బ్రదర్‌కైతే ఎలా అయినా సరే ఈరోజు నేను మెక్‌డీ తినాలి అని చెప్పేసి అన్నాడు. సో, అందుకే రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇంకా నెక్స్ట్ ఇంకొక డెస్టినేషన్ అన్నాను కదా! అదేం లేదు. బ్యాక్ టు నాష్విల్ వెళ్తున్నాము. సో, నాష్విల్‌కెళ్ళే రూట్‌లో ఈ మెక్‌డీలో ఈ బర్గర్ అయితే నైట్ అయితే ట్రై చేసాము. ఇవి చికెన్ నగ్గెట్స్, ఫ్రైస్, కోక్ అండ్ నాదైతే వెజ్ బర్గర్.
అండ్ వాళ్ళకైతే నాన్ వెజ్ అనమాట. సో, ఇక్కడైతే మేమింకా రిటర్న్‌లో డ్రెస్ చేంజ్ చేసేసుకొని బ్రేక్‌ఫాస్ట్‌నయితే బ్రేక్‌ఫాస్ట్‌ని డిన్నర్‌లాగా తినేసాము. దెన్ ఇది నాష్‌విల్‌కి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము మార్నింగ్. అండ్ ఈ సిటీ అంటే చాలా ఇష్టం నాకు. ఎందుకో తెలీదు. ఫస్ట్ ఇక్కడికొచ్చినందుకేమో ఎంతో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో, బ్యాక్ టు మన హ్యాస్ట్ అండ్ బ్రోక్ అపార్ట్మెంట్స్ అనమాట. సో, ఇందులోనే మా ఫ్రెండ్స్ ఉంటారు. ఇక్కడ లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. మన దగ్గర ఒక యాక్సెస్ కార్డ్ ఉంటుంది. అది పెడితేనే గేట్ ఓపెన్ అవుతుంది. సో, ఇట్లా అయితే అయ్యిందనమాట. మా వాషింగ్టన్ డీసీ నుంచి బ్యాక్ టు నాష్‌విల్. ఫస్ట్ డే నాష్‌విల్ నుంచి స్టార్ట్ అయ్యాము. సో, బ్యాక్ అయితే నాష్‌విల్‌కైతే వచ్చేసాము. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. టేక్ కేర్. బై బై. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై బై.